ఆదికాండం 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యాకోబు యొక్క జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఈ యాకోబు మరి 20 సంవత్సరాలు మరి మామ ఇంట ఉన్నాడు. మనందరికీ తెలుసు 14 సంవత్సరాలు కొలువు చేశాడు కదా. ఎవరి కోసం? రాహేలు కోసం 7 సంవత్సరాలు, లేయా కోసం 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, మంద కోసం 6 సంవత్సరాలు, 14, 6, 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 20 సంవత్సరాలు పద్దనారాములో ఉన్నాడు. పద్దనారాములో ఉండి మరి ఒక అవిశ్వాసిలాగా జీవించాడు. దేవునిని ఎరిగిన వాడే కానీ ఒక అవిశ్వాసిలాగా జీవించాడు 20 సంవత్సరాలు. పిల్లరా, అలాంటి సందర్భంలో దేవుడు ఏ విశ్వాసి అయినా క్రీస్తు ప్రభువును నమ్మి లోకములో జీవిస్తూ లోకములోనే కొనసాగుతూ ఉంటే దేవుడు ఆ వ్యక్తిని వదిలేసేవాడు కాదు. ఈ యాకోబు యొక్క జీవితంలో దేవుడు కొన్ని సమస్యలను సృష్టించాడు. యాకోబు జీవితంలో 31వ అధ్యాయంలోకి వస్తే ఆ యాకోబు యొక్క భావమర్దులు అనుకోండి, యాకోబు యొక్క భావమర్దులు ఏమనుకుంటున్నారంటే, మా తండ్రి ఇంటికి వచ్చి మా తండ్రి ఆస్తిని తీసుకొని మా తండ్రి ఆస్తి వలన నువ్వు గొప్పోడు అయ్యావు అని అన్నారు. అది అలా పోతే లాబాను గురించి ఏమని రాయబడిందంటే, లాబాను ముఖము నిన్న మొన్న ఉండినట్లుగా ఎవరి పట్ల? యాకోబు పట్ల లేదు అనే మాట మనం చూస్తున్నాం. ఈ రీతిగా వారు ముఖం మార్చుకోవటం, వారు అనరాని మాటలు అనటం, ఈ మాటలన్నీ యాకోబు చెవిన పడ్డాయి. చెవిన పడినప్పుడు ఎవరైనా ఉండటానికి ఇష్టపడతారా? ఇంకా లాభం లేదని చెప్పి పొలంలో మందలు మేపుతున్నప్పుడు తన 2 భార్యలను పిలిచాడు. రాహేలును, లేయాను పిలిచి, లాభం లేదు, ఇంకా మనం ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మనము వెళ్ళిపోదాం అని భార్యలకు నచ్చ చెప్పాడు. భార్యలు కూడా మా తండ్రి ఇంట మాకేమి స్వాస్థ్యం ఉంది, మేము ఎంతకాలం ఉన్నా ఇంతే కదా అని చెప్పేసి వారు కూడా భర్తకు సహాయం చేయటానికి, భర్తతో పాటు కలిసి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నారు. ఇదిగో బేర్షబా నుండి హారానుకు వారు బయలుదేరి మరి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు భార్య కూడా కొంత విగ్రహారాధన ఆలోచనలు కలిగి ఉన్నది. రాహేల్ తండ్రి ఇంటిలో ఉన్నటువంటి విగ్రహాలను తీసుకొని దొంగిలించి వాటిని పెట్టుకొని మరి పారిపోతూ ఉన్నారు. మరి గిలాదు కొండ దగ్గర మరి వారితో మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. పిల్లలు, అలాంటి సందర్భంలో వారు వెళుతుండగా 32వ అధ్యాయము మొదటి వచనములో వారు ఒక చోటుకు వచ్చారు. ఆ చోటు పేరు మహనయీము. ఏం పేరు చెప్పండి? అది మహనయీము. మహానయీము అనే ఒక చోటుకు వచ్చినప్పుడు అతడు అంతకుముందు కూడా దేవుడు యాకోబుకు దర్శనమిచ్చి యాకోబుతో మాట్లాడి యాకోబును రక్షించిన సందర్భం ఉంది. యాకోబును దేవదూతలు వచ్చి యాకోబుతో మాట్లాడిన సందర్భం మరి మనం చూస్తాం. ఏం చేస్తున్నాడు? 28వ అధ్యాయములో మరి ఆకాశము నుంచి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆకాశమునకు ఎక్కుచు దిగుచూ ఉన్నట్లుగా కనపడింది. అప్పుడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అనుకొని దానికి ఏమని పేరు పెట్టాడు? బేతేల్ అని పెట్టాడు. బేత్ అంటే మందిరము, ఏలంటే దేవుడు, అనగా దేవుని మందిరం అని పేరు పెట్టాడు. ప్రియులారా, అది మొట్టమొదటిసారి దేవుడు యాకోబుతో మాట్లాడిన సందర్భం, యాకోబును దర్శించిన సందర్భం. ఇప్పుడు రెండవసారి మహనయీములో దేవుని దర్శనం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఏమని రాయబడిందంటే, దేవుని దూతలు ఏమని రాయబడింది చూడండి, అతనిని
ఎదుర్కొనిరి అన్నాడు కదా. మొదటి వచనములో ఏమని రాయబడింది? యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, తన త్రోవను యాకోబు వెళుతూ ఉన్నాడు. ఆ త్రోవలో ఎవరు దర్శనమిచ్చారు? ఎవరు ఎదుర్కొన్నారంటండి? దేవదూతలు ఎదుర్కొన్నారు. నిజంగా దేవదూతలు ఎదుర్కొనినప్పుడు దానికి ఏమని పేరు పెట్టాడంటే, యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి దానికి మహనయీము అని పేరు పెట్టెను అనే మాట మనం చూస్తున్నాం పిల్లారా. ఏమని పేరు పెట్టాడండి? మహనయీము అన్నాడు. మహనయీము అని ఏమని రాశాడు? దానికి ఫుట్ నోట్లో కింద 2 సేనలు అన్నాడు. మహనయీము అంటే అర్థం ఏమిటంటే 2 సేనలు, 2 గ్రూప్స్, 2 సైన్యములు, లేకపోతే 2 సేనలు అనే మాట. లేకపోతే అది దేవుని సేన అని అనొచ్చు. 2 సైన్యములుగా ఉన్నాయి. 2 సేనలు ఎవరు అంటే, ఒకటి యాకోబు సేన, రెండవది దేవుని సేన. నిజముగా ఒకప్పుడు యాకోబు యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే, ఒంటరివాడుగా ఉన్నాడు. మరి బేర్షవా నుండి హారానుకు వెళుతున్నప్పుడు అతడు ఒంటరివాడుగా ఉన్నాడు. ఒంటరివాడుగానే ప్రొద్దుగుంకుచు ఉన్నది. చీకటి పడిన తర్వాత ఒక రాయి తీసుకొని తలగడ చేసుకొని పండుకున్నాడు. ఒక కలను కన్నాడు. ఆ కలలో ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనములో మరి జరిగిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు ఆ సందర్భంలో. అయితే మహనయీముకు వచ్చినప్పుడు అతడు ఒంటరిగా లేడు. ఎవరున్నారు? 2 భార్యలు ఉన్నారు, 2 దాసీలు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు, మందలున్నాయి, దాసదాసీలు ఉన్నారు, ఒక గుంపు ఉన్నది, అందరూ ఉన్నారు. ఈ మహనీయములో ఇప్పుడు తన యొక్క సొంత ప్రాంతానికి, సొంత గ్రామానికి, సొంత ఊరికి వెళ్ళటానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికో వెళ్ళట్లేదు, కానీ తన అన్నను ఎదుర్కొని తన అన్నతో సమాధానపడి తన అన్నకు క్షమాపణ చెప్పి తన అన్న ఉన్నటువంటి గ్రామంలో ఎదోములో ఉండటానికి ప్రయాణమై వెళుతున్నాడు. అలాంటి ప్రయాణములో ఇప్పుడు దేవుని దూతలు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. దానిని మహానయీము అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే తన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి 20 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నాడు. ఒక అవిశ్వాసిలాగా జీవించాడు. దూరమైపోయి 20 సంవత్సరాలు దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఇప్పుడు మరలా తిరిగి అన్నను కలుసుకోబోతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయములో చిన్న కుమారుడు కూడా తండ్రి ఇంటి నుంచి ఏమైపోయాడు? దూరమైపోయాడు. దూరమైపోయి లోకములో కలిసిపోయాడు. కలిసిపోయి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రకు ఆహారము సమృద్ధిగా ఉన్నది కాబట్టి నేను వెళ్ళాలి అని ఆలోచన చేసి మరలా అతడు తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనములో ఏమి రాయబడిందంటే, ఇదిగో వాడు దూరముగా ఉన్నప్పుడు వాని తండ్రి వానిని చూసి కనికరపడి అన్నాడు. కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు అన్నాడండి. అదే పరిస్థితి ఇప్పుడు యాకోబు విషయంలో కూడా జరుగుతూ ఉంది. ఇదిగో యాకోబు ఏశావులు ఇద్దరు కలుసుకోబోతున్నారు. ఇద్దరు అనేక సంవత్సరాల తర్వాత కలుసుకోబోతున్నారు. ఆ కలుసుకోబోతున్నప్పుడు ఆ దూరము నుంచి ఏశావు చూశాడు. చూసి మొదట పరిగెత్తింది ఎవరో తెలుసా? ఏశావు. అక్కడ పరిగెత్తింది తండ్రి, ఇక్కడ పరిగెత్తింది ఏశావు. ఏశావు పరిగెత్తాడు. ఏశావు యాకోబును కౌగిలించుకున్నాడు. ఏశావు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అనగా లోకములో అనేక సంవత్సరాలు లోక సంబంధిగా ఒక విశ్వాసి లోకాన్ని అనుసరించు లోక సంబంధమైన వాటిలోనే మునిగి అలాగే ఉన్నప్పుడు ఇప్పుడు తండ్రి ఇంటికి తిరిగి రావటాన్ని
మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా ప్రియులారా, వారిద్దరిని కలిపిన ప్రదేశం ఏమిటంటే మహనీయము, అనగా రెండు సేనలు అనే మాట మనం చూస్తున్నాం ప్రియుల. ఈ ఉదయకాలములో మహనీయము అనే ఆ యొక్క ప్రదేశాన్ని గురించినటువంటి కొన్ని అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆలోచన చేస్తున్నాను ప్రియులారా. మొదటిగా ఈ యొక్క మహనీయము దేవుని సేన, లేకపోతే దేవుడు కలుసుకున్న స్థలం. దేవుని సేన లేకపోతే దేవుడు యాకోబును కలుసుకున్నటువంటి స్థలాన్ని ఏమంటున్నారండి? మహనీయము అన్నాడు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా ఎవరు ఎదుర్కొన్నారండి? దేవుని దూతలు అతన్ని ఎదుర్కొన్నారు. అక్కడ ఏమని రాయబడిందంటే రెండు గుంపులు, లేకపోతే రెండు సేనలు, 2 camps. ప్రియులారా, దీన్నే దేవుని శిబిరము అని అంటున్నారు. క్యాంప్ అంటే శిబిరం. 2 camps. ఈ రెండు, ఈ దేవుని సేన, మానవుని సేన, అనగా యాకోబు యొక్క సేన, దేవుని సేన రెండు కలుసుకునే స్థలం. యాకోబు దేవుణ్ణి కలుసుకునే స్థలం, యాకోబు దేవదూతలను కలుసుకునే స్థలం మహనీయము అని మనం పిలుస్తున్నట్లుగా ఈ కలుసుకున్నటువంటి స్థలము, దాన్ని దేవుని శిబిరము అంటున్నాం. అక్కడ దేవుని మందిరము, ఎక్కడ? బేతేలులో మొట్టమొదటిసారి కలుసుకున్న దాన్ని దేవుని మందిరము అన్నాము. రెండవసారి కలుసుకున్న దాన్ని దేవుని శిబిరము అంటున్నాం. అర్థమైందా? అక్కడ కూడా దేవదూతలు ఉన్నారు, ఇక్కడ కూడా దేవదూతలు ఉన్నారు. అక్కడ ఆకాశమునకు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, ఇక్కడ యాకోబును ఎదుర్కొని కలుసుకోవటానికి వస్తున్నారు. అక్కడ యాకోబు ఒంటరిగా ఉన్నాడు, ఇక్కడ యాకోబు మందగా ఉన్నాడు, లేకపోతే సేనగా ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇప్పుడు యాకోబు జీవితములో మరి జరిగినటువంటి సందర్భం, యాకోబు దేవుణ్ణి కలుసుకున్నప్పుడు అద్భుతం జరిగింది. మహనీయములో యాకోబు దేవుణ్ణి కలుసుకున్నాడు. మోసగాడుగా ఉన్నటువంటి యాకోబు జీవితం మహనీయములో మారిపోయింది. అంతే, మోసగాడుగా ఉన్నాడు. డిసెప్టివ్ పర్సన్ బికమ్స్ డిపెండ్ ఆన్ ద గాడ్. అర్థమైందా? మోసము చేసే వ్యక్తి ఇప్పుడు దేవుని మీద ఆధారపడేవాడుగా మారిపోయాడు. ఆ దినమున ఏం చేశాడు అంటే, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ముఖాన్ని చూసి ఆయన పాదాలు పట్టుకొని, దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప ఏమన్నాడు, నేను నిన్ను పోనీయను అన్నాడు. ఒకప్పుడు యాకోబు జీవితం దేవుని మీద ఆధారపడని జీవితం. అర్థమైందా? మోసం చేసి బ్రతకాలనుకున్నాడు. ఎవరిని మోసం చేశాడు? తండ్రిని మోసం చేశాడు. తండ్రిని మోసం చేసేటప్పుడు ఎలా ఉన్నాడంటే, మోసగాడుగా లోకములోనే ఉన్నటువంటి వ్యక్తిలాగానే ఉన్నాడు. అంటే మోసం చేసే వ్యక్తి ఏం చేస్తాడు? లోకములో ఎవరైనా ఉన్నారనుకోండి, ఏదైనా ఒకదాన్ని సంపాదించుకోవాలనుకున్నారు, ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నారు, దేవుని నమ్మిన బిడ్డ ఏం చేస్తాడు? మొట్టమొదట దేవునికి చెప్తాడు, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి. దేవుని మీదే ఆధారపడతాడు, ప్రభువా నాకు ఈ ఉద్యోగం నాకు అవసరం అని. దేవా నువ్వు నాకు ఉద్యోగం లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని దేవుని మీదే ఆధారపడతాడు. రెండవ రకం ఏం చేస్తాడంటే, దేవుని మీద ఆధారపడని వ్యక్తి తన సొంత జ్ఞానం మీద ఆధారపడతాడు. దేవుడు ఇచ్చేది ఏంది? దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నాకు తెలివితేటలు ఇచ్చాడు, నాకు చదువునిచ్చాడు, నాకు పలుకుబడి ఇచ్చాడు, నేను ఎలాగైనా సరే దాన్ని సంపాదించుకుంటాను అనుకుంటాడు. ఇక మూడో రకం ఏమిటంటే, జ్ఞానం మీద ఆధారపడడు, దేవుని మీద ఆధారపడ్డు. దేని మీద ఆధారపడతాడు? మోసం మీద ఆధారపడతాడు. మోసం అనేది దేవునికి వ్యతిరేకమైన కార్యం. లోకములో ఉండి దేవునికి వ్యతిరేకంగా జీవించాలి అనుకున్నాడు. అందును బట్టి మొట్టమొదట అన్నను మోసం చేశాడు,
తర్వాత తండ్రిని మోసం చేశాడు. మహనయీముకు రాకముందు యాకోబు యొక్క జీవితం మోసకరమైన జీవితం. ప్రియులారా, మహనయీముకు రాకముందు యాకోబు జీవితం భయముతో పారిపోతున్నటువంటి జీవితం. మహనయీముకు రాకముందు యాకోబు జీవితం ప్రాణభయం. ఎవరు చంపుతారని? అన్న చంపుతాడని ప్రాణభయం ఉంది. అయ్యో ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతానని ప్రాణభయంతో పారిపోయాడు. పారిపోయినటువంటి జీవితం. మహనయీముకు రాకముందు లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను చేత మోసగించబడిన జీవితం, మోసపోయిన జీవితం కదా. మహనయీముకు రాకముందు తన యొక్క జీవితం ఎలా ఉందంటే, లాబాను మర్యాద చేసి మొట్టమొదట తను ప్రేమించిన భార్య, తన ప్రేమించినటువంటి రాహేలును కాకుండా ఎవరిని పంపించాడు? లేయాను పంపించాడు. లేయాను పంపించి అతడు మోసపోయాడు. మోసపోయినటువంటి జీవితం. 14 సంవత్సరాలు కొలువు చేసిన 20 సంవత్సరాలు కొలువు చేసిన 10 సార్లు జీతం మార్చబడి 10 సార్లు జీతాన్ని మార్చేశాడు. 10 సార్లు మోసపోయాడు. పిల్లారా, నా తల మంచుకు తడిసిపోయింది, ఎండకు ఎండిపోయింది, నా కండ్లకు నిద్ర లేదు. శ్రమలు అనుభవించిన జీవితం, కష్టాలు అనుభవించిన జీవితం. రాహేలుండి నాకు పిల్లల్ని లేకపోతే నేను చచ్చిపోతానని భయంకరంగా శ్రమలు అనుభవించినటువంటి జీవితం. యాకోబు జీవితం సంతోషకరంగా లేదు. ప్రియులారా, లోకములో ఏ వ్యక్తి అయినా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే ఆ వ్యక్తి జీవితం సంతోషంగా ఉండదంటే ఆలోచన చేశారా? లోకములో మోసం చేత నేను సంపాదించుకున్నాను అనుకున్నాడు. తన మామ ఇంటికి వెళ్ళాను అనుకున్నాడు. కానీ ఒక్కొక్క శ్రమ ఒక్కొక్కటిగా రావటం ప్రారంభించింది. బావమర్దులు, ఇదిగో మా ఇంటికి వచ్చి నువ్వు సంపాదించుకున్నావు అన్నాడు. లాబాను ముఖం చిన్నపుచ్చుకున్నాడు. నిన్న మొన్నటి దాకా లాగలేదు కదా. అనేక రీతులుగా లాబాను నెమ్మది లేనివాడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతడు లోకములోనికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఒక విశ్వాసి 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు దేవునికి దూరం అయ్యాడంటే ఆలోచన చేయండి. 1 రోజు దూరం అయిపోతేనే ఒక విశ్వాసి ఎంతో కష్టం అనుభవిస్తాడు, ఎంతో హృదయ సంబంధమైన బాధను అనుభవిస్తాడు. కానీ 20 సంవత్సరాలు దేవునికి దూరమైనటువంటి అనుభవంలో ఉన్నాడు. శ్రమలు, నిద్రలేనటువంటి రాత్రులు, కష్టము, గొర్రెలు మేపటం, ఎండకు ఎండిపోవటం, వర్షానికి తడిసిపోవటం, మంచుకు తడిసిపోవటం, అనేకమైన ఇబ్బందులు, ఒట్టి చేతులతో పోయినటువంటి అనుభవంతో ఉన్నాడు. తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నా తండ్రి ఇంటి నుంచి పారిపోవలసిన వచ్చినటువంటి అనుభవంలో ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని అనుభవం కూడా అలాంటిదే, మనందరికీ తెలుసు. పిల్లారా, ఇప్పుడు మహనయీముకు వచ్చాడు. దేవుని దూతలు ఎదుర్కొన్నారు, దేవునితో కలుసుకున్నాడు, దేవుని సన్నిధిలో మోకరించాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప అన్నాడు. ఇప్పుడు యాకోబు జీవితం మారిపోయింది. యాకోబు మారిపోయాడు, బ్రతుకు మారిపోయింది. నీవెవరవు అని చెప్పగానే దేవునితోటి నా పేరు యాకోబు అని చెప్పాడు. నా బ్రతుకు మోసకరమైందని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో నన్ను వదిలిపెట్టు అని చెప్పినప్పుడు అతడు వదిలిపెట్టకపోయినప్పుడు దేవుడు అతన్ని తుంటి నరం మీద కొట్టాడు. తుంటి మీద కొట్టినప్పుడు అతడు కుంటుచూ నడిచాడు. అనగా ప్రవర్తన మారింది, మాట మారింది, బ్రతుకు మారింది, నడక కూడా మారిపోయింది. అన్నీ మారిపోయాయి. మహనయీము తర్వాత యొర్దానును దాటే అనుభవంలోకి వచ్చాడు. ఎప్పుడైతే మహనయీముకు వచ్చాడో, మహనయీముకు వస్తే ముందు యొర్దానును దాటవలసి వచ్చింది. యొర్దాను అనగా ప్రియులారా, ఇక దాని తర్వాత ఇక ఏమీ లేదు అని అర్థం. అంటే అర్థం ఏమిటంటే, ఇక
దేవుని సన్నిధిని ముఖాముఖిగా చూడబోతున్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉండబోతున్నాడు. అనగా పరలోకాన్ని చూడబోతున్నాడు. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని చూడబోతున్నాడు. యోర్దాను దాటగానే కనపడేది ఏమిటంటే కనాను దేశమే కదా. అలాంటి దాన్ని అనుభవించబోతున్నాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిని ఇశ్రాయేలుకు ఇవ్వబోతున్నాడు అన్నట్లుగా అతడు అనుభవించబోతున్నాడు. తన పేరు ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు నీ పేరు యాకోబు కాదు, ఏమన్నాడండి? ఇశ్రాయేలే అన్నాడు. దైవ సన్నిధిని, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు స్వతంత్రించుకుంటాం నీవు నేను? దేవుని సేన లేకపోతే దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు. ఒక వ్యక్తి దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి కలుసుకోవాలి. అతడు ఎంతో దీనుడైపోయాడు. తన యొక్క జీవితం, తన మనసు, తన బ్రతుకు, తన యొక్క నడక సమస్తం మారిపోయింది. ఇప్పుడు యోర్దానును దాటిన అనుభవం. బేర్షబా నుండి హారానుకు వెళుతున్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు ప్రొద్దుగుంకింది, అప్పుడు చీకటి పడింది. ఇప్పుడు ఏమైందండి? సూర్యోదయమైంది. తన బ్రతుకు మారిపోయింది. క్రీస్తు ప్రభువును దర్శించినప్పుడు, క్రీస్తు ప్రభువును ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవుని దూతలు ఎదుర్కొన్నప్పుడు యాకోబు జీవితం మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే 20 సంవత్సరాలు దేవుడు లేడు, దేవుని సేవ లేదు, దేవుని సేన లేదు. దేవునికి దూరంగా జీవించాడు. ఇప్పుడైతే దేవుని ముఖాముఖిగా చూశాను అంటున్నాడు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి ప్రదేశమే మహనయీము అని గుర్తుపెట్టుకోవాలి. మహనయీముకు వచ్చినప్పుడు, దేవుని ముఖాముఖిగా చూసినప్పుడు, దేవుని ముఖ దర్శనమును చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా? నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ప్రియులారా. మొట్టమొదటిగా మహనీయము అనగా దేవుని సేవ లేకపోతే దేవుని కలుసుకున్న స్థలము. రెండవది అక్కడే దేవదూతలు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్థలం. మహనీయము ఏం చేయబడిందండి? దేవదూతలు ఆతిథ్యం. దేవదూతలు ఏం చేస్తారు? దే విల్ ప్రొటెక్ట్ అస్, దే విల్ గైడ్ అస్, దే విల్ టీచ్ అస్. వారు ఏం చేస్తారు? మనకు దేవదూతలు కాపాడేవారుగా ఉన్నారు. దేవదూతలు సహాయము చేసేవారుగా ఉన్నారు. దేవదూతలు మనల్ని భద్రపరిచేవారుగా ఉన్నారు. దేవదూతల్ని మెసెంజర్స్ అంటారు, అనగా సమాచారము అందించేవారుగా ఉన్నారు. దే విల్ గివ్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు దేవదూతలు కలుసుకున్నారు అనే మాట మనం చూస్తున్నప్పుడు నిజంగా అతడు ఎక్కడ ఉన్నాడంటే ఒక భద్రతలో ఉన్నాడు. 34వ కీర్తన 7వ వచనం చదివితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏమనండి? ఆయన దూత కావలి ఉంటారు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ, దేవుని ముఖాన్ని చూస్తున్నటువంటి యాకోబు చుట్టూ ఇప్పుడు ఎవరున్నారు? దేవుని దూతలు ఉన్నారు. అక్కడ అన్న సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు. 400 మందితోటి, గొప్ప సైన్యముతోటి వస్తున్నాడు. ఎవరిని ఎదుర్కోవటానికి? యాకోబుని ఎదుర్కోవటానికి వస్తున్నాడు. నిజంగా భయం ఉంది. కానీ ఏమని రాయబడింది ప్రియులారా? దేవదూతలు అతని చుట్టూ ఉన్నారు. నిజంగా తన ఆత్మీయమైనటువంటి కళ్ళతోటి దేవదూతలను చూస్తూ ఉన్నాడు. చుట్టూ దేవదూతలు ఉన్నారు, నన్ను కాపాడుతున్నారు, ఇది దేవుని సేనే అనుకొని దానికి మహనీయము అని పేరు పెట్టాడు. దేవుని సైన్యము నాతో పాటు ఉందని ఇప్పుడు ధైర్యం. మహనీయము ఏమిటంటే అది ఆశ్రయ పట్టణము అని అర్థమైంది. మహనీయం ఏంటి చెప్పండి? ఆశ్రయ పట్టణం లేకపోతే ఆశ్రయపురము. మహనీయము గిలాదు దగ్గర ఉన్నటువంటి ఒక ఆశ్రయ పట్టణం అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు దావీదు తలదాచుకోవటానికి ఎక్కడికి వెళ్ళాడండి? ఆశ్రయ
పురానికి వెళ్ళాడు. ఆశ్రయ పట్టణానికి వెళ్ళాడు. ఆశ్రయపురానికి వచ్చినప్పుడు ఏమి జరిగిందండి? ఆశ్రయపురములో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈజ్ టేకింగ్ రెస్ట్, ఈజ్ గెటింగ్ ప్రొటెక్షన్, ఈజ్ గెటింగ్ ప్రొవిజన్ అంటే ఆహార పదార్థాలు సమకూర్చబడ్డాయి. అక్కడ ఆశ్రయపురములో ప్రొటెక్షన్ ఉంది, ఆశ్రయపురములో రక్షణ ఉన్నది, ఆశ్రయపురములో కావలసినవన్నీ సమకూడుతూ ఉన్నాయి. ఆశ్రయపురములో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దావీదు అరణ్యము పాలైపోయాడు. దానికి కారణం ఎవరంటే, అహీతోపేలు అనే ఒక మంత్రి అన్యాయం చేసి అబ్షాలోమును రెచ్చగొట్టి ఆ దావీదు ఉపపత్తులను కూడినట్లుగా చేసి చెడ్డ సలహాలిచ్చి, ఇదిగో నీ తండ్రి అరణ్యములో అలసినవాడుగా ఉన్నాడు, అతని మీద దాడి చేయని చెడ్డ సలహాలిచ్చి పంపించి నాశనం చేయాలని చూశాడు. అలాంటి సందర్భంలో చివరికి అహీతోపేలు ఆలోచన కొన్నిసార్లు జరగలేదు. అహీతోపేలు ఆలోచన ఎలా ఉండేదంట? ఒకప్పుడు దేవుని యొద్ద పొందుకున్న ఆలోచనలాగా ఉండేది అని రాయబడింది. ఇప్పుడు ఆలోచన జరగపోటు చూసి ఏమని రాయబడిందండి? అహీతోపేలు తన ఊరికి వెళ్ళి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు అన్నాడు. అంటే తన శత్రువు చనిపోయిన స్థలం కూడా ఏంటిదో తెలుసా? మహనీయము. అనగా దావీదుకు శత్రువు చనిపోతే తన శత్రువు తన మీద దాడి చేసి తన మీద అన్యాయంగా ఉసికొలిపి తన సొంత కుమారుడిని తన భార్యల మీద ఉసికొలిపి భయంకరంగా చెడు జరిగించడానికి కారకుడైనటువంటి అహీతోపేలు ఇప్పుడు ఏమైపోయాడు? శత్రువు చనిపోయాడు. శత్రువు చనిపోతే దావీదుకు సంతోషం. కాబట్టి దావీదుకు సంతోషము కలిగించిన స్థలము మహనీయము. దావీదుకు సమృద్ధి కలిగించిన స్థలము మహనీయము. దావీదు ఆశ్రయము పొందిన స్థలము మహనీయము. ఆసా దేవుని ఆశ్రయించాడండి. ఆసా దేవుని ఆశ్రయించినంత కాలము నెమ్మది కలిగి ఉన్నాడు. ఆసా దేవుని ఆశ్రయించినంత కాలము ఆశీర్వదించబడ్డాడు అన్నాడు. అయితే ఆసా ఏం చేశాడంటే రాను 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 దేవుని ఆశ్రయించడానికి బదులు మనుషులను ఆశ్రయించాడు. ఇదిగో సిరియా రాజు అయినటువంటి బెన్హదదును ఆశ్రయించాడు. అతని సైన్యాన్ని ఆశ్రయించాడు. ఇదిగో దేవుడు పాదాల్లో జబ్బు పుట్టించాడు. పాదాల్లో జబ్బు పుట్టించినప్పుడు ఆసా దేవుని ఆశ్రయించక వైద్యులను ఆశ్రయించను అనే మాట మనం చూస్తున్నాం కదా. అంత మాత్రమే కాదు, ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. పరమగీతము 6వ అధ్యాయం 13వ వచనములో, షోలమితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనీయము, నాటకమంతా వింతైనది అన్నాడు. మహనీయం ఏమిటంటండి? ఒక వింతైనది. చూసారా? మహనీయము వింతైన స్థలం. ఎందుకు వింతైన స్థలము అని అంటున్నాడంటే, అక్కడ లుక్ ఎట్ ద డ్యాన్స్ ఆఫ్ 2 camps అన్నాడు. మహనీయము అంటే 2 camps అని చూశాను. లుక్ ఎట్ ద డ్యాన్స్ ఆఫ్ 2 camps. తెలుగు బైబిల్లో నాటకము అని రాయబడింది, లేకపోతే ప్రదర్శన అని రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో డ్యాన్స్ ఆఫ్ 2 camps అని రాయబడింది. 2 సేనలు కలిసి నృత్యము చేయటము అని అర్థం. 2 సేనలు ఉన్నాయి. మహనీయము అంటేనే 2 సేనలు. అయితే ఇప్పుడు ఒక సేన ఏమిటి? మనందరికీ తెలుసు. అక్కడే పైన చెప్పాడు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణగు ఈమె ఎవరు అన్నాడు. వ్యూహిత సైన్యం అన్నాడు, ఆమె సంఘము అన్నాడు. ఇప్పుడు ఆమెను చూసి, అనగా ఆ షోలమితిని చూసి ఏమంటున్నాడు? ఇప్పుడు ఆమె వింతైన నాటకంలాగా ఉన్నది అంటున్నాడు. ఆమె ఎలా ఉంటుందంట? ఒక వింతగా ఉన్నది అన్నాడు ప్రియులారా. అయితే ఒక సైన్యం ఆమె అయితే, మరొక సైన్యం ఎవరై ఉండొచ్చు?
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రెండు కలిపిన రెండు సేనల యొక్క నృత్యం అనగా ఇది ఇరువురి నృత్యం ఎలా ఉంటుందో చూడండి, ఆలోచన చేయండి. ఒక వ్యక్తి నృత్యం చేస్తే దాన్ని చూడటానికి అంత ఆకర్షణగా ఉండదు. కానీ వెన్ టూ పీపుల్ ఆర్ గ్యాదరింగ్, వెన్ టూ పీపుల్ ఆర్ డాన్సింగ్ టుగెదర్, ఏం జరుగుతుందండి? దట్ లుక్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్. చూడటానికి ఎలా ఉంటుంది? చాలా చక్కగా ఉంటుంది. ఇదిగో ఆ యొక్క నృత్యాన్ని చూస్తున్నప్పుడు చాలా వింతగా కనపడుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లారా. ఒకవైపు సంఘము ఉన్నది, మరొక వైపు క్రీస్తు ప్రభు ఉన్నారు. క్రీస్తు ప్రభువు, వధువు, సంఘము, ఈ రెండు కలిసి ఏం చేస్తున్నాయంటండి? నృత్యము చేస్తున్నాయి. పిల్లారా, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. అక్కడ అంతరిక్షమున పక్షిరాజు జాడ అన్నాడు, బండ మీద సర్పము జాడ అన్నాడు, నడి సముద్రములో ఓడ నడుచు జాడ అన్నాడు, కన్యకతో పురుషుని జాడ అన్నాడు. పిల్లారా, దీస్ టూ పేర్స్ అనగా కన్యక అనగా సంఘము, పురుషుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా. పిల్లారా, అలాగే సర్ప సంతానముగా ఉన్న, లేకపోతే సర్పము అనగా సర్ప సంతానమా అని పిలిచాడు కదా. బండ అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. లోకానికి సంఘానికి ఉన్న జాడను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రెండు సేనలు కలిసినప్పుడు అది నృత్యము చాలా అందంగా కనపడుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకరు ఒక యొక్క సేన క్రీస్తు ప్రభు యొక్క సేన, రెండవది మానవుని సేన లేకపోతే సంఘము అని మనం చూస్తున్నాం. ఈ రెండిటి యొక్క కలయిక ఎలా ఉంటుంది చెప్పండి? దే ఆర్ మూవింగ్ టుగెదర్. ఇద్దరు కలిసి నాట్యం చేసేటప్పుడు ఏం చేయాలి? కలిసి నడవాలి, నృత్యం చేయాలి. దే ఆర్ హోల్డింగ్ టుగెదర్, కలిసి పట్టుకోవాలి ఒకరికొకరు. ఇలారా, ఇది సంఘము క్రీస్తు ప్రభు మధ్య ఉన్నటువంటి నడకను చూపిస్తూ 7వ అధ్యాయములోనే మొదటి వచనములో నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా ఏమన్నాడు? నడుచుచున్నావు అన్నాడు. రాజకుమార పుత్రిక ఏమన్నాడండి? మరలా వెంటనే అక్కడ మహనీయము అంత వింత నాటకములాగా ఉన్నది అని చెప్పి 7వ అధ్యాయం మొదటి వచనములో రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు. ఇద్దరు దే ఆర్ మూవింగ్ టుగెదర్, దే ఆర్ వాకింగ్ టుగెదర్. ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఎవరెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, సంఘము. ఈ సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క సంబంధం. క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడంటండి? రక్షకుడు. ఇదే సంబంధం, అంతే. హీఈస్ ఎ సేవియర్ టు ద అసెంబ్లీ ఆర్ చర్చ్. సంఘానికి ఆయన రక్షకుడు. ఆయన బాధ్యత ఏమిటి? సంఘము పట్ల ఆయన రక్షకుడై ఉన్నాడు. 23వ అధ్యాయం ప్రారంభంలో క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. హెడ్షిప్. ఆయనే నాయకుడుగా ఉన్నాడు, ఆయనే శిరసత్వం వహిస్తున్నాడు, ఆయన బాధ్యత వహిస్తున్నాడు. ఆయన శిరస్సు చెప్పిన మాట ఎవరు వినాలి చెప్పండి? సంఘము వినాలి. సంఘానికి శిరస్సు క్రీస్తే అన్నాడు. ఆఖరిగా సంఘము కొరకు 27 ఆఖరిలో దాని కొరకు తన్ను తాను ఏమనండి? అప్పగించుకునేను. చూసారా, దేవుడు ఏం చేశాడంటండి? సంఘం కోసం అప్పగించుకున్నాడు. సంఘాన్ని ప్రేమించేవాడుగా, సంఘాన్ని సంరక్షించేవాడుగా, సంఘానికి రక్షకుడుగా, సంఘానికి శిరస్సుగా, సంఘము పట్ల బాధ్యత కలిగిన వాడుగా, సంఘాన్ని ప్రేమించిన క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంట? దాని కొరకు అప్పగించుకున్నాడు. ఎంత గొప్ప! ఇదే మహానీయమంత వింతైన నాటకం. దేవుడు లోకాన్ని ప్రేమించటం, దేవుడు ఇక్కడికి రావటం, ఇదిగో భూసంబంధమైన సేనలతో పరసంబంధమైన సేనను కలుసుకోవటం, దేవుడు మానవుని కలుసుకోవటం, దేవుడు తన ప్రేమను చూపించడం, ఇది వింత కదా? దేవుడు ఈ లోకానికి రావటం వింత కదా?
ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు శరీరాన్ని ధరించడం వింత కదా. ఇదే వింతైన నాటకం, వింతైన ప్రదర్శన. ఈ రెండు కలుసుకోవడం ఎంత వింత, ఎంత అద్భుతం. మహానయము నాటకం అంతా వింతగా ఉన్నది. ఇప్పుడు చూస్తుంటే ఎవరు? సంఘం. షొల్లమితి, ఇదిగో నీవు ఎంత వింతగా ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మహనీయము అది వింతైనది అనే మాట మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిని అనుభవించాలి. ఆ రీతిగా క్రీస్తు ప్రభు సంఘానికి మధ్య ఉన్న పోలికలో క్రీస్తు మన కొరకు అప్పగించుకున్నాడు. ఇంకా ఆయన ఎంతో ప్రాణం పెట్టాడు. ఆయన కొట్టబడ్డాడు. ఎన్నో ఉమ్మివేతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో హేళన, ఎన్నో భరించాడు ప్రభు. దేనికో తెలుసా? క్రీస్తు సంఘమును ప్రేమించాడు కాబట్టి. పిల్లారా, అనగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రభువును నమ్మకపోతే క్రీస్తు ప్రభువుని విశ్వసించండి. ఆయన రాబోతున్నాడు, పరలోకానికి చేరుస్తాడు. క్రీస్తు ప్రభువునందు విశ్వసించి ఆయన బిడ్డలుగా తీర్చబడాలి. ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు స్తోత్రములు. మధ్యాహ్న సమయంలో మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి మీకు